ఇప్పటివరకు ఒక్కసారి కూడా నేనెప్పుడు రాయలసీమ ఎళ్ళలేదు. అలాగే రాయలసీమ వంటలు కూడా ఎప్పుడు తినలేదండి. మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే సరదాగా పిలిచారనుకోండి వస్తాను. అయితే ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, నిన్న రాత్రి నేను టీవీ చూస్తున్నప్పుడు మన టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గారిది ఒక వీడియో చూశానండి. ఆయనది రాయలసీమ అంట. ఆయన స్కూలు, కాలేజ్ డేస్ లో కుష్కా చాలా తినేవారంట. రాయలసీమలో కుష్కా కూడా చాలా బావుంటదంటండి. అసలు ఇంకా చెప్పాలంటే కుష్కా పుట్టిందే రాయలసీమలో అంటండి. ఇంకా ఆ వీడియో చూసిన తర్వాత ఇవాళ ఎలాగైనా కుష్కా తినాలనిపించింది. ఎప్పటికప్పుడు విజయవాడ నుంచి రాయలసీమ వెళ్ళాం కదా. ఈ విషయం మా ఇంట్లో చెప్తే మా మరదలో అంటే మా పావనియాల చెల్లి నేను చేస్తాను బావా కుష్కాయే కదా అని అందండి. మరదలు వంట వండితే మనం ఊరుకుంటాం ఏంటండి చెప్పండి. వెంటనే చేసేమన్నాను. అంతా బానే ఉంది, చాలా బాగా చేసింది. కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఒకప్పుడు నేను అల్యూమినియం కుక్కర్ వాడితే అది వాడకూడదు మంచిది కాదని చెప్పి నాకు కామెంట్లు పెడితే నేనేమో వెళ్ళి స్టీల్ కుక్కర్ కొనుక్కున్నా. తీరా స్టీల్ కుక్కర్ కొన్నాక ఇందులో వంట చేస్తా ఉంటే ఒక్కటి ఉండట్లేదండి సరిగ్గా, అంతా మాడిపోతుంది. పాపం నా కోసం అంత కష్టపడి చేసింది అడుగంటేసిందండి. అంతకు మించి ఇంకేం లేదు. టేస్ట్ అయితే బానే ఉంది. మా పావని అయితే చిన్న చేపల్లో బెండకాయ వేసి మంచి పులుసు పెట్టిందండి. సాయంత్రం ఇది వేసుకుని కుమ్మేయడమే.